నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీ ఉందాం. తెలిసిన విషయమే కేటీఆర్ గారు మాట్లాడిన విషయం. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ముఖ్యమంత్రి గారిని చూస్తుంటే నాకు ఎడమకాలు చెప్పుతోని తీసి ఓటబుద్ధి అవుతుంది. ముఖ్యంగా కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చునబెట్టినట్టు ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ తెలంగాణ ఉద్యమకారులు చెనగాని దయాకర్ గారు ఉన్నారు. అన్న చూసే ఉంటారు కేటీఆర్ గారి వ్యాఖ్యలు, అసలు ఎలా చూడొచ్చు ఈ విషయాన్ని? కేటీఆర్ మొదటి నుంచి మనం చెప్తా ఉన్నాం, చాలా అహంకారపూరితంగా వ్యవహరించాడు. అయినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా చెప్పులతోనే ఆయనకు సమాధానం ఇచ్చినాం. మేము కూడా బిడ్డ కేటీఆర్, నీ అహంకారం నీ బలుపు మాటలు తగ్గియకపోతే నీ చర్మం ఒలిచి గాంధీ భవన్కు డోలు కడతాం బిడ్డ అనుకుంటున్నావేమో. తమాషా చేయకు. నీ అహంకారం, నీ పొగరకు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ముకుతాడేసారు, పాతర వేసారు. మళ్ళీ జీవితంలో నువ్వు లేచి పైకి వచ్చే పరిస్థితి కూడా లేదు. తెలంగాణ ప్రజలు చీకొట్టినా కూడా ఇంకా నీకు బుద్ధి రాలేదు. ఆల్రెడీ నీకు తోలు తీసి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా నీ అహంకారం తగ్గలేదు. గుర్తుపెట్టుకో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఇవాళ జూబ్లీహిల్స్ గెలిచినాం, 8,000 సర్పంచులు గెలిచినాం, కంటోన్మెంట్ గెలిచినాం. ఇవాళ మేము రేపు జరగబోయే ఎంపీలో మేమే గెలవగలిగినాం. నీకు కనీసం డిపాజిట్ రాలేదు. రేపు జరిగే మున్సిపాలిటీలో మేమే గెలుస్తాం, జిహెచ్ఎంసీలో మేమే గెలుస్తాం, ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా మాదే ఉంటుంది బిడ్డ అనుకో. ఇది మా రాజ్యం. తెలంగాణ ప్రజలు మాతోనే ఉన్నారు, ప్రజలు మార్పును కోరుకున్నారు. నీ అహంకారానికి పాత్ర వేసిన అనేది రాసి పెట్టుకో. నువ్వు ఇదే నోరు చేస్తే నాలుక కోస్తాం బిడ్డ అనుకో. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అతన్ని కూడా ఇట్లా మాట్లాడచ్చా? మరొక విషయం ఏంటంటే కేసీఆర్ గారిని మర్యాద పూర్వకంగా రేవంత్ రెడ్డి గారు కలవడానికి వచ్చినప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలు అందరు నిల్చున్న కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి అట్లే కూర్చొని ఉన్నారు. సో ఇది దేనికి సంకేతం అసలు? ఇప్పుడు అయ్యకున్న సంస్కారం కేటీఆర్కి లేదని నిరూపైంది కాబట్టి ఇంకనైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకో. సంస్కారం అంటే, క్రమశిక్షణ అంటే, విధేయత అంటే ఎట్లుంటుందో నేర్చుకో. మీ అయ్య పట్ల ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఏజ్ను బట్టి, గౌరవాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు వచ్చి ముఖ్యమంత్రి గారి హోదాలో గౌరవించారు. ఆ సంస్కారాన్ని చూసి ఇంకా కేటీఆర్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సంస్కారమైన హీనుడు, సంస్కారం లేనివాడు, క్రమశిక్షణ లేనివాడు, చిల్లర వెధవ కేటీఆర్ అనేది అర్థమైపోయింది. కాబట్టి అందరూ కూడా అసెంబ్లీలో అందరు పెద్దవాళ్ళందరూ లేచి నిలబడితే కనీసం పొగరుబోతుగా అహంకారిగా కూర్చొని వాని పక్కన ఒకటి తలకాయ లేనోడు పాడి కౌశిక్ రెడ్డి కూడా వీళ్ళంతా ధమాక్ లేనోళ్ళు మీ మీద కూర్చుంటే గొప్పలం అయిపోయింది. నీ చిల్లరతనానికి అది ఒక నిదర్శనం అయిపోయింది. నీకు ఒక సంస్కారం లేదని నిదర్శనం అయిపోయింది. కాబట్టి ఇకనైనా కేటీఆర్ అనేటోడు సంస్కారం నేర్చుకోవాలి. రాజకీయ నాయకుడు అనుకుంటున్నావు, మీ అయ్య వారసత్వాన్ని తీసుకోవాలనుకునేటువంటి సంస్కారం ఉండాలి. ప్రజలకు నీకే సంస్కారం లేని తెలంగాణ ప్రజలకు ఏం సంస్కారం చెప్తారో బాబు? నీకే ఉన్నటువంటి విలువలు లేనోని తెలంగాణ ప్రజలకు ఏం విలువలు చెప్తావు? నీకే ఉన్నటువంటి బుద్ధి లేనోని ప్రజలకేం బుద్ధి చెప్తావు? కాబట్టి బుద్ధి లేనోడు అర్థమైపోయింది, తెలివి దద్దమ్మ అయిపోయింది. సవట సన్యాసి ఎవరో కాదు, కేసీఆర్ కొడుకే అనేది అర్థమైపోయింది. మొన్నటిదాకా కేసీఆర్ తెలంగాణ ఉన్నటువంటి ప్రతిపక్షాలని, నాయకుల్ని అందరూ విచ్చలవిడిగా సన్యాసి, వేదవ, తలమాసినోడు అవన్నీ కూడా కేటీఆర్కే వర్తిస్తుంది అనేది అసెంబ్లీలో రుజువైపోయింది. కాబట్టి ఇకనైనా రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజల పట్ల ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రావడం అనేది తెలంగాణ ప్రజల విజయం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి విజయం. ముఖ్యమంత్రి గారే అనేక సార్లు సవాలు విసిరిండి, రండి మీరు ప్రజల పక్షాన రండి, మాట్లాడుకుందాం, మీ సలహాలు సూచనలు ఇవ్వమని కోరినాం. కాబట్టి ఇది ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి అసెంబ్లీకి వచ్చిండు. కాబట్టి ఇది ప్రజల విజయంగా మనం భావిస్తా ఉన్నాం. అధికారం ఉన్నప్పుడేమో ఫామ్ హౌస్ లో వండుకొని, ప్రతిపక్షం రాగానే మాకు అధికారం లేదని అనుకుని అవసరాల తగ్గట్టు రాజకీయాలు చేయొద్దు. పదవి ఉన్నా లేకపోయినా, పవర్ ఉన్నా లేకపోయినా ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పనిచేస్తుంది. గతంలో మీరు తెలుసు, కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు అనేక ఇబ్బందులు పెట్టినా కూడా కాంగ్రెస్ అగ్రభాగాన కేసీఆర్ అవినీతి పట్ల గౌరవ ఆనాడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అవినీతి పైన పోరాడింది కాబట్టి ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒక సంస్కారం ఉంది, విధేయత ఉంది, క్రమశిక్షణ ఉంది కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి కాగలిగాడు. కాబట్టి ఇవన్నీ కూడా పడుతున్నారా ఇలా కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు అంటే కాంగ్రెస్ నాయకులు ఏమైనా భయం ఉందా? ఎందుకంటే మీ తోలు తీస్తా, మీరు చేసిన అన్యాయాలన్నింటిని ఎండగడతా అని చెప్పేసి అంటున్నారు కదా. భయపడేటోడైతే ఉండాలి కదనే. భయం ఎక్కడిది నాకు అర్థం కాక మేము భయపడి మేమెందుకు రమ్మంటాము? వాళ్ళకు లాగులు దడిచిపోయే పారిపోతున్నారు ఒక్కొక్కడు.
వాళ్ళ అవినీతి రోజు రోజుకు బయటపడుతుంది కాబట్టి పారిపోతున్నారు ఒక్కొక్కడు. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం అవినీతి కానీ, ఇంకా రకరకాల ఉన్నటువంటి అవినీతి కానీ, ఈ కార్పొరేషన్ వాళ్ళ తప్పులు వాళ్ళకి. లొట్టపీస్ కేసులే అంటున్నారు కదా. లొటపీస్ కేసులు అయితే ఎందుకు మరి కోర్టులకు వెళ్ళి ఎందుకు నన్ను అరెస్ట్ చేయొద్దని ఎందుకు భయపడుతున్నారు? తెలుసుకోవాలి కదా న్యాయస్థానాలలో, విచారణను కోరుకోవాలి కదా. నాకు నాపై విచారణ వేయండి, జస్టిస్ వేయండి, నా పైన నా విచారణ తెలుసండి అనాలిగా. మరి ఎందుకు కోర్టులకు ఎందుకు పోయి పిటిషన్లు ఎందుకు వేసుకోవాలి? దొంగలాగా పారిపోయి నన్ను అరెస్ట్ చేయొద్దు, నేను తప్పు చేయలేదని. కాబట్టి ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలు. ఈ తల ఊపులకు ఉడత ఊపులకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడదు. మేం బరాబరు 10 ఏళ్ల పాటు ప్రజల కోసం పనిచేస్తాం. ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటారు. నిరూపణ అయ్యింది. దానికి సాక్ష్యమే, దానికి రెఫరెండమే నిన్నగాక మొన్న 8,000 సర్పంచులు గెలుపు. భవిష్యత్తులో కూడా తెలంగాణలో అదే తీర్పు ప్రజల విజయాలతో ఉంటాయి. మేము ప్రజాస్వామ్య బద్దంగానే గెలుస్తాం. కేసీఆర్ లాగా 100 కోట్లు పెట్టి ఒక్క హుజూరాబాద్ ఎలక్షన్ దళిత బంధుని తీసుకొచ్చి ఓటమి లాగా మేము పనిచేయట్లేదు. ప్రజల హృదయాల నుంచి వచ్చినటువంటి తీర్పు ఇది, ప్రజల గుండెల నుంచి వచ్చినటువంటి తీర్పు. భవిష్యత్తులో కూడా ఇదే ఉంటది. మాకు అహంకారం లేదు, మాకు పొగరు లేదు. ప్రజల పక్షాన, ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఎక్కడి వరకైనా పోవడానికి మేము సిద్ధం. ప్రజలకు జవాబుదారీగా ఉంటాం మేము. కాబట్టి ఇవాళ ఎన్ని తిట్లు తిట్టినా, కాంగ్రెస్ పార్టీని ఎన్ని తిట్లు తిట్టినా, రేవంత్ రెడ్డి గారిని తిట్టినా కూడా ఇవాళ పోయి ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న పోయి నమస్కారం పెట్టేటువంటి అంతకంటే గొప్ప సంస్కారం ఏముందండి? మరి అంత పెద్ద కడుపులో పుట్టినోడు కేసీఆర్ అంత పెద్ద నీతులు చెప్పేటోడు అయితే, ఆయన కడుపులో పుట్టినోడే కనీసం అయ్య దగ్గరకు వస్తే కూడా లేవనోడు వాడే లీడర్ అంటే నాకు అర్థం కాక తేలిపోయింది కదా. తెలంగాణ ప్రజలందరూ చూసారు కదా, అరే వీని అహంకారం కాళ్ళల్లో కూడా లేదు, కాళ్ళ నుంచి నెత్తి వరకు ఉందని తేలిపోయింది. కాబట్టి పొగరకు అన్నిటికీ ప్రతీక కేటీఆర్ అనేది రుజువు అయింది. నీ అహంకారం, నీ పొగరుతోనే క్యాడర్ కూడా గందరగోళం అవుతుంది. కాబట్టి నీ నీ పొగరును చూసే ప్రెస్ మీట్ పెట్టిండు మొన్న వచ్చి. ఏదో పార్టీ కోసం రాలే, కార్యకర్తలంతా గందరగోళ పడుతున్నారు, వీనితో అయ్యేది కాదు పీకేది కాదు. ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెడితే కనీసం కార్యకర్తలలో ఆవేదన చల్లారుతుందని తీసుకొచ్చి. కేసీఆర్ బయటకు వచ్చిందంటే హరీష్ రావు కేటీఆర్ నాయకత్వం విఫలమైందని వచ్చిండా, లేకపోతే ఎట్లా అంటారు? ఇప్పుడు బావబామర్దుల మధ్య బస్తీమే సవాల్ ఉంది, నువ్వా నేనా అనేది ఉంది. బాహుబలి సినిమాలో ఇద్దరు పొట్లాడుకున్నట్లాగా వీళ్ళు నువ్వా నేను అనేది వాళ్ళ ఉన్నటువంటి యుద్ధం సాగుతుంది, కుర్చీ వనక అనేది. కాబట్టి వాళ్ళకు వాళ్ళే నువ్వా నేను అనేది రాజకీయ పరీక్ష వాళ్ళకు వాళ్ళే పెట్టుకుంటారు. మరి ఈ పరీక్ష ఫలితాలలో కేసీఆర్ నిర్ణయించాలి ఎవడు సమర్థుడు ఎవడు అసమర్థుడు అనేది. కాబట్టి నిరూపణ అయిపోతుంది. వాళ్ళే వివిధ ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత గ్రూపులలో మొత్తం క్యాడర్ కూడా గందరగోళం అర్థమైపోయింది కదా, మనం చూస్తున్నాం కదా. నిన్న ఉన్నటువంటి అసెంబ్లీలో కూడా సబితా ఇందరెడ్డికి, తలసానికి, హరీష్ రావుకి ఇచ్చారు, మరి కేటీఆర్ కి ఇయ్యలేదు కదా. కొడుకు అసమర్థుడు అనేది తేలిపోయింది కదా. అరే వీడు అధికారం ఉన్నప్పుడేమో పొగరు పోతుగా నా మీద, నా గుండెల మీద కూర్చుండు, అధికారం పోగానే మొత్తం పొగరు ఇంకా తగ్గలేదురా అనేది కేసీఆర్ కి తెలుసు. అందుకని నేనేమంటున్నా, చింత చచ్చినా పులుపు చావలేదు. కాబట్టి కేసీఆర్ కొడుకు కేటీఆర్ కు అధికారం పైన అహంకారం తగ్గలేదు, పొగరు తగ్గలేదు, నరనరాన పొగరుతో ఉన్నాడు. నేనే ఇంకా ఈ తెలంగాణకు కాబోయే రాజుల్లాగా, ఎస్టేట్ లాగా వ్యవహరిస్తుండు. మేము కాంగ్రెస్ పార్టీగా కార్యకర్తలు ముకుతాడేసి గుంజుతాం. ఇవాళ రోడ్డు మీద రేపు తెల్లారి ఏమంటారుగా బండి కట్టుకుని వెనకడ బండికి కట్టుకుని పోతారు, ఆ రోజులు కూడా వస్తాయి, మీరు రాసి పెట్టుకోండి. కాబట్టి మేము ప్రజాస్వామ్యబద్ధంగా, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది చెప్పిండో ఇవాళ అధికారం ఉన్నప్పుడు కూడా అదే చెప్తుండు. ఎక్కడ కూడా లేదు. ఇవాళ నిన్నగాక మొన్న ఒక కళాకారుడు, ప్రజా కళాకారుడు చనిపోతే, అందశ్రీ చనిపోతే ఒక కొడుకు పాత్ర లాగా ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండి పనిచేసిండు. దేశంలో ఎవరు చేయలేదు. కవులు, కళాకారుల పట్ల, ఉద్యమకారుల పట్ల, పార్టీ కార్యకర్తల పట్ల, పెద్దవాళ్ల పట్ల కూడా మా విధేయత ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. ఎక్కడ కూడా ఉన్నదా ఆ సిచ్యువేషన్? ఎక్కడ కూడా లేదు కదా. ఆయన కేటీఆర్ లాగా కార్ల మీద కారు వేసుకొని నేనే ఉన్నాను, మంత్రుల్ని, పెద్ద పెద్ద సీనియర్ నాయకుల్ని కూడా అగౌరవపరిచినటువంటి సందర్భం. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కార్యకర్తలకు గౌరవం ఉంది, నాయకులకు గౌరవం ఉంది, మంత్రులకు గౌరవం ఉంది. తెలంగాణ ఆకాంక్షిన వాళ్ళు, తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులకు ఇక్కడ గౌరవం ఉంది ప్రభుత్వంలో. కాబట్టి ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలనలో అందరు సమానమే అనేది నిరూపణ అయ్యింది. భవిష్యత్తులో కూడా ఇట్లనే ఉంటది. సమస్యలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, సమస్యలు లేవని కాదు. తెలంగాణలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు సృష్టికర్తలు బీఆర్ఎస్ పాలనలో. కాబట్టి బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక సంక్షోభం ఉంది, అవినీతిని సృష్టించారు, రకరకాల వాళ్ళ సొంత ఎజెండాలతో తెలంగాణ మొత్తం కూడా సర్వనాశనం చేశారు. అవి దిగమింగుకోవడానికి, ఆ అప్పులు దిగమింగుకోవడానికి, ఆ వ్యవస్థను నిర్మూలించడానికి ఇంకా ఉన్నటువంటి అనేక ఉద్యోగుల బాధలు, నిరుద్యోగుల బాధలు, రైతుల బాధలు, అవన్నీ కూడా గట్టెక్కియగలిగినాం 2 ఏళ్లలో. 10 ఏళ్లలో వాళ్ళు చేయలేని పని మేము 2.5 ఏళ్లలో మేము చేయగలిగినాం. భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం వైపు
ప్రపంచ దేశాలు చూసే విధంగా ఉమ్, ఇక్కడ ఉన్నటువంటి విద్య ఉపాధి ఉద్యోగాలు ఇవాళ ప్రైవేటు మన ప్రభుత్వ సంస్థల ఏర్పాటు కావచ్చు, ఇండస్ట్రియల్ నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ అభివృద్ధి దిశ మార్చే విధంగా ఉమ్, మేమందరం కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు గతంలో వాళ్ళు బూచిలా ఒక సచివాలయం కట్టి కాళేశ్వరం కట్టి ఇదే తెలంగాణ అభివృద్ధి అని 10 ఏళ్ల పాటు వాళ్ళ చుట్టూ తిప్పుకొని ఇవాళ కేసీఆర్ పాటలు వేసుకొని ధూమ్ధాములు చేసి అదే అభివృద్ధి అనుకోరు. అది కాదు. ఉమ్, ప్రజలు దీర్ఘకాలికంగా మనం పుట్టే పిల్లలు భవిష్యత్తులో ఏం కోరుకుంటారు, ఇప్పుడు పుట్టిన డిగ్రీలు పీజీలు చేసిన పిల్లలకు మనం ఏం చేయాలి, భావి తరాలకు తెలంగాణ అందించాలి, భావి తరాలకు ఇక్కడ తెలంగాణ కొలువుగా నిలయంగా మారాలనేది ఆలోచన. విద్య ఉపాధి అవకాశాల దిశగా తెలంగాణ మార్చాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి దానికి ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒక 4th సిటీ నిర్మాణం చేసిండు. ఇవాళ తెలంగాణ ఇండస్ట్రియల్ నిర్మాణం జరుగుతా ఉంది. తెలంగాణలో విదేశీ పెట్టుబడులు జరుగుతా ఉన్నాయి. ఇవాళ దీర్ఘకాలిక కొనసాగినటువంటి మూసి ఉన్నటువంటి నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు చేయలేకపోయారు. కేవలం పేపర్ల రూపంలో డల్లాస్ అన్నారు అదన్నారు, ఏం లేదు. కేవలం కమిషన్ల గురించే వాళ్ళ కమిషన్లు అయిపోయింది. వాళ్ళ పాలన చూసి ప్రజలు విరక్తి చెందే పాత్ర వేశారు, ప్రజలు తోలు తీశారు. మనం తీయలే, వాళ్ళ తోలు వాళ్ళు ప్రజలు తీశారు. కాబట్టి ఇది ప్రజల మార్పు, ఇది ప్రజా విజయంగా మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ 2.5 ఏళ్లలో అద్భుతమైన పాలన తెలంగాణ రాష్ట్రంలో అందించగలరు. మరింత ప్రజలకు దగ్గరగా వెళ్ళి మరింత దగ్గరగా ప్రజల విశ్వాసాన్ని పెంచేలా ఈ ప్రభుత్వం ఇంకా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి ప్రతి అర్హుడికి చేరే విధంగా తెలంగాణ నిరుద్యోగ నిర్మూలనగా రైతు సంక్షేమం ఆల్రెడీ ఇవాళ రైతు భరోసా కావచ్చు, లేకపోతే రుణమాఫీ కావచ్చు, ఇట్లా ఉన్నటువంటి మహిళా సంక్షేమం కావచ్చు, ఇట్లా అనేక పథకాలు ముందలేసుకొని తెలంగాణలో మరింత ఉన్నటువంటి అందరికి దగ్గరగా పాలన చేసుకొని తెలంగాణలో ఒక ధనిక రాష్ట్రంగా ప్రపంచ దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా గొప్పగా తయారు చేసుకునే విధంగా ప్రజలు కూడా మాకు మరింత శక్తినివ్వాలని కూడా మేము కోరుతున్నాం.